సంక్రాంతికి వస్తున్నాంతో మంచి హిట్ను అందుకున్నారు స్టార్ హీరో వెంకటేష్. ఈ మూవీ యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరిపింది. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావుపుడి హీరో వెంకటేష్ ఈవెంట్లో పాల్గొన్నారు. ప్రొడ్యూసర్స్ మూవీ యూనిట్ ప్రేక్షకులకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ప్రేక్షకుల ఆదరణతోనే సంక్రాంతికి వస్తున్న మూవీ భారీ హిట్ కొట్టిందని ధన్యవాదాలు చెప్పారు. దర్శకుడు కొత్త ఐడియాతో మూవీ పబ్లిసిటీ చేస్తే ఎలాంటి మ్యాజిక్ అవుతుందో ఈ మూవీ ప్రూవ్ చేసిందని మేకర్స్ అంటున్నారు. ఇంతకీ సంక్రాంతికి వస్తున్నాం టీం ఏం చెబుతుందో ఈ స్టోరీలో చూసేద్దాం. విక్టరీ వెంకటేష్ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజున 12.5 కోట్ల షేర్తో ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీగా రికార్డులు క్రియేట్ చేసింది. మొత్తానికి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న మూవీ సూపర్ టాక్తో దూసుకెళ్తోంది. ప్రీమియర్ నుంచి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను కుమ్మేస్తోంది. అనిల్ రావుపుడి డైరెక్షన్లో వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ యాక్ట్ చేసిన ఈ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పాజిటివ్ టాక్ తో రికార్డు స్థాయిలో కలెక్షన్లు తెస్తోంది. రిలీజ్ అయిన 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో సంక్రాంతికి వస్తున్న మూవీ జాయిన్ అయిపోయింది. డాకు మహారాజ్, గేమ్ చేంజర్ భారీ మూవీలున్నప్పటికీ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి విన్నర్ అయిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి కారణం గేమ్ చేంజర్ పైరసీ మాఫియా పడ్డం ఒక కారణమైతే, రెండోది మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయింది. సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయిన 5 రోజుల్లోనే 161 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టి పొంగల్ హిట్ అయింది. ఒకవేళ ఈ మూవీ ఇదే జోరు కంటిన్యూ చేస్తే మరికొన్ని రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లో చేరినా షాక్ అవ్వక్కర్లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఇదో వండర్ అని మూవీ సక్సెస్ గురించి కామెంట్ చేశారు. సంక్రాంతికి వస్తున్న మూవీ ఈ రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్ అవడం వెనక రిలీజ్ డేట్ సెంటిమెంట్ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ఆ సెంటిమెంట్ ఏంటంటే, సరిగ్గా 25 ఏళ్ల క్రితం వెంకీమామ కలిసుందాంరా సినిమాతో తన కెరీర్లో ఓ భారీ బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్నారు. 2000వ సంవత్సరం జనవరి 14న రిలీజ్ అయిన కలిసుందాంరా మూవీ అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మళ్లీ అదే రోజున అంటే 2025 జనవరి 14న సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయి మరోసారి సంచలనంగా మారింది. మొత్తానికి 25 సంవత్సరాల తర్వాత వెంకీ మామ హిస్టరీని రిపీట్ చేశారు. దీంతో జనవరి 14 అనేది వెంకీ సినీ కెరీర్ లో ఓ సెంటిమెంట్ గా మారిపోయింది. 2 సార్లు అదే డేట్ తో వచ్చి హిట్ అందుకున్న వెంకటేష్ కి జనవరి 14 బాగా కలిసొచ్చింది. గతేడాది జనవరి 13న రిలీజ్ అయిన వెంకటేష్ సైంధవ్ మూవీ డిజాస్టర్ గా మిగిలిన సంగతి తెలిసిందే. మరి సంక్రాంతికి వస్తున్నాం టీం యాదృచ్ఛికంగా ఈ డేట్ ను ఫిక్స్ చేసిందా లేదంటే సెంటిమెంట్ గా భావించిందో తెలియదు, కానీ జనవరి 14 అనేది వెంకటేష్ కు బాగా కలిసి వచ్చిన డేట్ అని ఫ్యాన్స్ అంటున్నారు. రీసెంట్గా సుమతో సంక్రాంతికి వస్తున్నాం టీం ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతికి వస్తున్న మూవీకి సీక్వెల్ ఉంటుందా అని సుమ డైరెక్టర్ అనిల్ రావిపుడిని ప్రశ్నిస్తే ఆ విషయం సీక్వెల్లో తెలుస్తుందంటూ సీక్వెల్ పై అనిల్ హింట్ ఇచ్చారు. పైగా ఇదే టైటిల్తో మళ్లీ వచ్చే సంక్రాంతికి మూవీ వచ్చే అవకాశం ఉందని అనిల్ ఇండైరెక్ట్ గా వెల్లడించారు. ఈ మూవీ మేకర్స్లో ఒకరైన శిరీష్ మాట్లాడుతూ, పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మేము మొదట థ్యాంక్స్ చెప్పాల్సింది ఎన్టీఆర్ ఆర్ట్స్ హరికి. ఆయన లేకపోతే పటాస్ చూసేవాళ్ళం కాదు. అనిల్ ఈరోజు మాతో ఉండేవాడు కాదు. అప్పుడు మా కాంపౌండ్లోకి వచ్చిన అనిల్ను ఇప్పుడు బయటకు పోనివ్వడం లేదు. లేకపోతే ఈరోజు మేము లేము. ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ మీ మొత్తం సమస్యను పరిష్కరిస్తుందని అనిల్ కామెంట్ చేసేవాడు. బావిలో పడిపోతున్నామని ఎంతో మంది సంతోషపడేలోపు ఈ మూవీ మమ్మల్ని పక్కన పడేసింది. ఆ క్రెడిట్ అనిల్కే దక్కుతుంది. వెంకటేష్ ప్రొడ్యూసర్స్ హీరో, ఒక మెగా ప్రొడ్యూసర్ కొడుకు కాబట్టే ఎప్పుడు నిర్మాత క్షేమమే కోరుకుంటారని శిరీష్ అన్నారు.
హీరో వెంకటేష్ మాట్లాడుతూ, నా కెరీర్లో అత్యంత ఆనందమైన క్షణాలివి. మనం కష్టపడి పనిచేస్తూ ఉంటే సక్సెస్ వస్తుందని నమ్ముతా. తెలుగు ప్రేక్షకుల వల్లే ఈ సినిమా విజయం సాధ్యమైంది. మేము ఈ విజయంలో చిన్న భాగం మాత్రమే. ఇదంతా ఆడియన్స్దే. నా ఎనర్జీకి కారణం కూడా వారే. సంక్రాంతికి వస్తున్నామని చెప్పాం. మీరు వచ్చి ఈ సినిమాను హిట్ చేశారు. మూవీ యూనిట్ కో స్పెషల్ థ్యాంక్స్ అని వెంకటేష్ అన్నారు. అందరూ ఫ్యామిలీతో కలిసి మూవీని చూస్తున్నారు. చాలా ఆనందంగా ఉందని వెంకటేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ, మా అంచనాలను మించిన సక్సెస్ ఇచ్చింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. ప్రతి ఇంటికి వెళ్లి మా సంక్రాంతికి వస్తున్న మూవీ చూడండి అని పబ్లిసిటీ చేయడానికైనా నేను సిద్ధమే. దిల్ రాజుతో పాటు నా టీం అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా నాకు ప్రత్యేకం. ఐశ్వర్య రాజేష్ పాత్రకు మహిళలందరూ కనెక్ట్ అయ్యారు. మీనాక్షి చౌదరి కూడా బాగా నటించింది. బుల్లిరాజు పాత్రను కూడా ఆడియన్స్ బాగా ఆదరించారు. ఈ సినిమాను భీమ్స్ సంగీతం మరో స్థాయికి తీసుకెళ్లింది. వెంకటేష్తో నాకు మంచి అనుబంధమూ ఏర్పడింది. సినిమా చర్చల దగ్గర నుంచి సెలబ్రేషన్స్ వరకు అన్నీ ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. ఆయనతో ఇది 3వ సినిమా. అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ తనపై సెటైర్లు వేయించుకోవడానికి ఎప్పుడూ వెనకాడరు. ప్రాక్టికల్ గా ఉండే హీరో. ఒక సినిమాను ప్రేక్షకుల కోణంలో ఆలోచిస్తా. నచ్చితే విజిల్స్ వేస్తా. ప్రతి శుక్రవారం థియేటర్కు వెళ్లి విజిలేస్తా. నాకు తెలిసింది ఇదేనని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. హీరోయిన్ ఐశ్వర్య మాట్లాడుతూ, నేను ఇప్పటివరకు చేసిన పాత్రలో ఇదే కష్టమైనది. ఈ సినిమా వల్ల నాకు దక్కిన ప్రశంసలన్నీ అనిల్ రావిపూడికే చెందాలి. ఆయన చెప్పిన దాంట్లో నేను 20% మాత్రం చేశానంతే. ఆయన ఏ సినిమా తీసినా బ్లాక్ బస్టర్ అవుతుంది. నిర్మాతలు దగ్గరుండి అన్ని విషయాలు చూసుకున్నారు. నేను ఏం చేసినా మా అమ్మ కోసమే చేస్తా. ఆమె సంతోషమే నాకు ముఖ్యం. ఇప్పటివరకు 40 సినిమాలు చేశా. కానీ అన్ని మూవీల కంటే ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయినప్పుడు మా అమ్మ చాలా ఆనందించారు. వెంకటేష్ నాకు గురువుతో సమానం. ఆయనతో కలిసి యాక్ట్ చేయడం నాకు దక్కిన అదృష్టం. ఈ మూవీ హిట్ కావడానికి వెంకటేషే మెయిన్ రీజన్ అని ఐశ్వర్య అన్నారు. ఆంధ్ర, సీడెడ్, నైజాం ప్రాంతాల్లో 5వ రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాల జాబితాలో సంక్రాంతికి వస్తున్న మూవీ సెకండ్ ప్లేస్లో నిలిచిందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. ఫస్ట్ ప్లేస్లో 13,63,00,000తో RRR ఉండగా సెకండ్ ప్లేస్లో సంక్రాంతికి వస్తున్న మూవీ 12,75,00,000 కలెక్ట్ చేసిందని అంటున్నారు. ఇక థర్డ్ ప్లేస్లో అలవైకుంఠపురం సినిమా 11,43,00,000, ఫోర్త్ ప్లేస్లో బాహుబలి 2 11,35,00,000 కలెక్ట్ చేయగా, ఫిఫ్త్ ప్లేస్లో 10,86,00,000తో ప్రభాస్ యాక్ట్ చేసిన కల్కి 2898 AD ఉందంటూ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయ్యి అక్కడ కూడా వెంకటేష్ కెరీర్లోనే ఆల్ టైమ్ కలెక్షన్లు సాధించింది అని మూవీ టీం చెప్తోంది. ఓవర్సీస్లో డే 1 $7 లక్షల కలెక్ట్ చేసినట్లు తెలిపినటువంటి మూవీ టీం రీసెంట్గా ఫారిన్లోనూ $2 మిలియన్ మార్క్ క్లబ్లో జాయిన్ అయిందంటూ తెలిపింది. వెంకటేష్ కెరీర్లోనే ఈ స్థాయి వసూళ్లు రావడం ఇదే ఫస్ట్ టైం అని అనౌన్స్ చేసింది.